Hi everyone. ఈ రోజు నెంబర్ ఆఫ్ కనెక్టెడ్ కాంపోనెంట్స్ ఇన్ అన్ undirected గ్రాఫ్ చూద్దాం. You have a graph of n nodes. You are given integer n and edges where edges equal to a comma b that indicates edge between a and b in the graph. Return the number of components. So ఇక్కడ నెంబర్ ఆఫ్ నోట్స్ ఇచ్చిండు, ఇంకా ఎడ్జెస్ ఇచ్చిండు. మనను అడుగుతున్నాడు నెంబర్ ఆఫ్ కనెక్టెడ్ కాంపోనెంట్స్ అడుగుతున్నాడు. సో ఇక్కడ చూసుకుంటున్నట్టయితే ఈ ఎడ్జెస్ కనెక్ట్ చేస్తే వీనికి ఆ, ఇవి ఇవి ఈడి దాకా కనెక్ట్ అయినాయి, ఈ 3 4 కనెక్ట్ అయినాయి. సో ఇక్కడ 2 కాంపోనెంట్స్ ఉన్నాయి అన్నమాట, 2 కనెక్టెడ్ కాంపోనెంట్స్. ఇక్కడ అన్ని కనెక్టెడ్ అయినాయి. సో అన్ని ఎడ్జెస్ తోటిని వాడు కనెక్షన్స్ ఫామ్ చేయగలిగాడు. సో ఇది ఇదేమైంది, ఇది ఒక్కటే కనెక్షన్ తోటి మొత్తం అన్ని కనెక్ట్ అయినాయి కాబట్టి 1 కనెక్టెడ్ కాంపోనెంట్ అయింది. ఇక్కడ మనం చూసుకుంటే కన్స్ట్రెంట్ ల 0 నుంచి ఎన్ దాకా, n-1 దాకా మనకు ఆ, ఈ ఏ కామ బి ఉన్నాయి, అంటే మనకు ఈ నోడ్స్ ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు కోడ్కి వస్తే మనకి ఇది ఇచ్చిండు. ఇంకా మనం దీన్ని డిఎఫ్ఎస్ లాగా సాల్వ్ చేయాలనుకుంటే ఫస్ట్లీ మనం ఏం చేస్తాం, ఆ, ఒక లూప్ తీసుకుంటాం అన్నమాట. ఒక లూప్ టిల్ n-1 లూప్ చేసుకుంటాం. సో ఈ లూప్ లో మనం ఏం చేస్తామంటే డిఎఫ్ఎస్ కాల్ చేస్తాం. డిఎఫ్ఎస్ కి కాల్ చేసే ముందు డిఎఫ్ఎస్ 0 అంటే ఐ, అంటే ఈ ఐ ఈడ లూప్ ఉంటుంది కదా, ఇది లూప్ లా ఐ ట్రాక్ చేస్తావు కదా, ఈ ఐ దీనిలో పెడతావు, డిఎఫ్ఎస్ లో పెడతావు. అట్లనే విజిటెడ్ ది కూడా నువ్వు ట్రాక్ చేస్తుంటావు. విజిటెడ్ ది అరే ట్రాక్ చేస్తావు అన్నమాట. ఈడ విజిటెడ్ ట్రూ ఆర్ ఫాల్స్ ట్రాక్ చేస్తుంటావు. సో ఫస్ట్లీ 0 మనం విజిట్ చేయలేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే విజిటెడ్ కాదు కాబట్టి మనమేమో కౌంట్ చేసుకుంటాం అన్నమాట. విజిటెడ్ కాకపోతే కౌంట్ +1 చేస్తావు. సో ఇనిషియల్లీ కౌంట్ 0 ఉంటుంది, సో దాన్ని +1 చేస్తావు. సో అట్లా మనం ఏం చేస్తాం, 0ది +1 చేసి మళ్ళా ఇది 0 1 కి కనెక్టెడ్ ఉన్నది కాబట్టి మనం ఇక్కడ కౌంట్ ఏం చేయం. దాని తర్వాత ఎందుకంటే డిఎఫ్ఎస్ లూప్ లోకి వెళ్తాం. ఇప్పుడు డిఎఫ్ఎస్ లూప్ లో దీని నైబర్ ఇది ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం, దీన్ని కూడా విజిట్ చేసేసి మార్క్ చేసేసుకుంటాం. సో ఓన్లీ 0 దగ్గర ఎక్కడైతే మనం డిఎఫ్ఎస్ స్టార్ట్ చేస్తామో అక్కడనే మనం కౌంట్ ఇంక్రిమెంట్ చేస్తాం. దాని తర్వాత మళ్ళా ఈ లూప్ లో చెక్ చేస్తాం అనమాట, విజిట్ అయిందా లేదా. విజిట్ అయితేనే, విజిట్ కాకపోతేనే మనం డిఎఫ్ఎస్ లోకి వెళ్తాం. విజిట్ అయితే మనం ఏం చేస్తాం, స్కిప్ చేసేస్తాం అనమాట. స్కిప్ చేస్తాం, కౌంట్ కూడా చేయం. సో తర్వాత మనం దీని తర్వాత 2 3కి కనెక్టెడ్ కాదు కాబట్టి మనం ఇప్పుడు 3 కొత్తగా స్టార్ట్ అవుతుంది డిఎఫ్ఎస్ లా. సో ఈడ 3 ఎప్పుడైతే వస్తుందో మనం ఏం చేస్తామంటే కౌంట్ మళ్ళా చేస్తాం, ఇంకా దీని 3 విజిటెడ్ చేస్తాం. దాని తర్వాత 3కి 4 కనెక్టెడ్ ఉంది నైబర్ అన్నమాట. సో విజిటెడ్ మార్క్ చేసేస్తాం, 4ని కూడా విజిట్ మార్క్ చేస్తాం. తర్వాత మనం ఈ లూప్ లో కంటిన్యూ అవుతూ పోతుంటే మళ్ళీ 4th వస్తుంది, నెక్స్ట్ లూప్, ఈ 0 to n-1. సో 4th ఆల్రెడీ విజిటెడ్ కాబట్టి దీన్ని నెక్స్ట్ కొట్టేస్తాం. ఇంకా మనకు కౌంట్ టోటల్ వచ్చేస్తుంది 2 కాంపోనెంట్స్ అని వచ్చేస్తుంది, 2 కనెక్టెడ్ కాంపోనెంట్స్ వచ్చేస్తుంది. ఇది డిఎఫ్ఎస్ లాగా. ఇప్పుడు అదే మనం ఇప్పుడు ఒక ఆల్గరిథం ఉంది యూనియన్ అండ్ ఫైండ్ అని, దాన్ని యూజ్ చేసుకుంటే ఎట్లా అంటే, మనం యూనియన్ అండ్ ఫైండ్ యూజ్ చేస్తే ఎట్లా అంటే, ఫస్ట్లీ మనం ఏం చేస్తామంటే ప్రతి వాల్యూకి మనం ఏం చేస్తాం, ఒక ర్యాంక్ ఇస్తాం, ర్యాంక్, ఇంకా పేరెంట్ ఇస్తాం. పేరెంట్ ఫస్ట్ ఇనిషియల్లీ పేరెంట్ వచ్చేసి పేరెంట్ సేమ్ అవుతుంది అనమాట, ఇది పేరెంట్. సో 0కి 0 పేరెంట్, 1కి 1 పేరెంట్, ఇట్లా 1కి 1 పేరెంట్, అన్నిటికీ
పేరెంట్స్ ఒక్కటే ఇస్తాం అన్నమాట. తర్వాత 2కి అన్నిటికీ ఇట్లా ఇచ్చేస్తావు 2 3 4. ఓకే, పేరెంట్ చేస్తావు. దాని తర్వాత ఏం చేస్తామంటే ఇప్పుడు కనెక్షన్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు దీన్ని యూనియన్ చేస్తావు. ఎప్పుడైతే ఎడ్జెస్ కనెక్ట్ అవుతున్నాయో అప్పుడు దీన్ని యూనియన్ చేసినప్పుడు దీని వాల్యూస్ సేమ్ అయినా అనుకో, ర్యాంక్స్ అన్నిటికీ ఫస్ట్ ఇనిషియల్లీ 1 ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ 0 1 2 3 4 అనుకుంటే ఇవన్నిటికీ ర్యాంక్స్ 1 ఉంటాయి అన్నమాట. సో అప్పుడు ర్యాంక్స్ 1 ఉంటాయి కదా, అప్పుడు మనం ఏం చేస్తాం, ఎప్పుడైతే ఈ ఎడ్జెస్ కనెక్ట్ అవుతాయో ర్యాంక్స్ మ్యాచ్ అయినాయి అనుకో, 1 1 మ్యాచ్ అయినాయి అనుకో, అప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు ఈడ ఇది ఎక్స్ ఇది వై అనుకుంటే మనం ఏం చేస్తాం, దీనిది రూట్ అంటే ఎక్స్ నే పేరెంట్ గా అనుకొని దీనికి ఇది కనెక్ట్ చేస్తాం అన్నమాట. సో అప్పుడు ఇది అంటే దీని పేరెంట్ ఇది అయిపోతుంది అనమాట. సో దీని పేరెంట్ వీడికి వెళ్ళిపోతుంది. ఇంకా దీని పేరెంట్ ఇది అయిన తర్వాత మనం ఏం చేస్తాం, సో ఎక్స్ వై పేరెంట్ అయిపోతుంది. దాని తర్వాత దాని తర్వాత దీనిది ర్యాంక్ పెంచుతాం అన్నమాట. సో ర్యాంక్ +1 పెంచుతాం అన్నమాట. ఇప్పుడు ఇప్పుడు 0ది ర్యాంక్ 2 అయిపోతుంది అన్నమాట. అట్లా దాని తర్వాత మనం అన్నిటిని అట్లనే కనెక్ట్ చేస్తాం అన్నమాట. సో 1 2 కనెక్టెడ్ ఉన్నాయి, కానీ 1 2కి కనెక్ట్ చేయం మనం డైరెక్ట్ గా. మనం ఏం చేస్తాం, 1 2 కనెక్ట్ చేయకుండా దీని పేరెంట్ కి కనెక్ట్ చేస్తాం. దీనికి ఎప్పుడైతే పేరెంట్ ఉంటుందో దాని పేరెంట్ కి కనెక్ట్ చేస్తాం. సో 1 2కి కనెక్ట్ చేయకుండా 2కి 0నే పేరెంట్ అవుతుంది. అప్పుడు దీని కౌంట్ సేమ్ ఉంటుంది అనమాట, ర్యాంక్ సేమ్ ఉంటుంది, కానీ దీని పేరెంట్ ఇది అవుతుంది. ఇక్కడ మనం పేరెంట్ కూడా ట్రాక్ చేస్తే 0 1 2 3 4 అనుకుంటే ఫస్ట్ 0కి పేరెంట్ 0నే, ఇంకా 1కి పేరెంట్ 0 అవుతుంది. దాని తర్వాత 2కి కూడా పేరెంట్ 0 అవుతుంది. ఇప్పుడు 3 ఇంకా 4 ఉన్నాయి. ఇప్పుడు 3 ఇంకా 4 సేమ్ ర్యాంక్స్ ఉంటాయి కాబట్టి 1 1 ఉంటాయి. సో ర్యాంక్స్ సేమ్ మ్యాచ్ అయినప్పుడు మనం ఏం చేస్తాం, దీన్ని ఎక్స్ అనుకుంటాం, దీన్ని వై అనుకుంటాం. దీన్ని ఎక్స్ అన్న అనుకోవచ్చు, దీన్ని వై అన్న అనుకోవచ్చు, దేనిదన్నా షిఫ్ట్ చేయొచ్చు, కానీ ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. సో దీన్ని పేరెంట్ చేస్తున్నా. సో అప్పుడు దీని పేరెంట్ ఏమవుతుంది, ఇది అవుతుంది. 3 పేరెంట్ 3 అవుతుంది. అట్లా. సో ఇక్కడ దాకా మనం ఇట్లా చేస్తాం. అప్పుడు మనం ఏం చేస్తామంటే మనం ఎన్ని టైమ్స్ యూనియన్ చేసినాం. సో మనం ఎన్ని టైమ్స్ యూనియన్ చేసినాం, ఇక్కడ యూనియన్ చేసినాం, ఇక్కడ యూనియన్ చేసినాం, ఇక్కడ యూనియన్ చేసినాం, దీనికి పేరెంట్ గా మార్చినాం. సో 1 1 1. ఇంకా మన నోడ్స్ వచ్చేసి 5. సో 5 మైనస్ యూనియన్స్ ఈక్వల్ టు 2, విచ్ ఈస్ ఆర్ కనెక్టెడ్ కాంపోనెంట్స్ అన్నమాట. ఇప్పుడు కోడ్ లో చూసుకుంటే ఫస్ట్ నేను యూనియన్ అండ్ ఫైండ్ చూపిస్తా. ఫస్ట్ యూనియన్ అండ్ ఫైండ్ చేసుకుంటే దీనికి ఒక సపరేట్ క్లాస్ చేస్తున్నా, నేను క్రియేట్ చేస్తున్నా. find initialize nodes, n నెంబర్ ఆఫ్ నోడ్స్. దాని తర్వాత మనం పేరెంట్స్ ఒకటి మనం ట్రాక్ చేయాలి. పేరెంట్ వచ్చి array డాట్ n, ఇంకా అదే నెంబర్ ఉంటుంది అనమాట. సో ఆ నెంబర్ పెట్టేస్తున్నా, దానికి అదే పేరెంట్ కాబట్టి 0 to n వరకు నేను అదే పెట్టేస్తున్నా పేరెంట్స్.
దాని తర్వాత మనం ఏం ట్రాక్ చేయాలి, ర్యాంక్స్ ట్రాక్ చేయాలి. ర్యాంక్స్ ఈక్వల్ టు array డాట్ న్యూ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ర్యాంక్ వచ్చేసి ఫస్ట్లీ 1 ఉంటుంది. సో 1. దాని తర్వాత మనం కౌంట్ చేసుకుంటాం అనమాట. సో కౌంట్ వచ్చేసి n ఉంటుంది. ఇంకా మనకు అట్రిబ్యూట్ యాక్సెసర్ అనేసి యాక్సెస్ చేసుకోవడానికి మనం ఎప్పుడైతే ఆబ్జెక్ట్ ని ఇన్స్టాన్షియేట్ చేస్తే మనం దీన్ని దీన్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు, రీడ్ చేయొచ్చు. సో ఇంతవరకు చేసినాం. దాని తర్వాత మనం యూనియన్ చేయాలి, దాని తర్వాత ఫైండ్ కూడా చేయాలి. సో ఫైండ్ యూనియన్ వచ్చేసి మనం ఎక్స్ వై అనుకుంటే, ఇప్పుడు మనం యూనియన్ ఫైండ్ ని ఇనిషియలైజ్ చేస్తే యూనియన్ ఫైండ్ డాట్ న్యూ సో ఇనిషియలైజ్, కానీ ఎడ్జెస్ తోటిని మనం యూనియన్ చేసుకోవాలి. సో ఎడ్జెస్ లా ఎక్స్ వై అనుకుంటే మనం ఏం చేస్తామంటే యూఎఫ్ డాట్ యూనియన్ చేస్తాం. ఈడ ఎక్స్ వై కాల్ చేస్తాం. ఈ ఎక్స్ వై కాల్ చేసినప్పుడు మనం దాని పేరెంట్ ని ఫైండ్ చేస్తాం అన్నమాట. ఎక్స్ రూట్ అనుకుందాం, పేరెంట్ అన్నిటికంటే పేరెంట్ రూట్ ఎక్స్ అనుకుంటే, ఇప్పుడు మనం ఫైండ్ చేస్తాం అనమాట. ఫైండ్ ఎక్స్, దీని పేరెంట్ ని ఫైండ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే, సో దీని పేరెంట్ ని ఫైండ్ చేయడానికి ఇఫ్ పేరెంట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎక్స్, ఎప్పుడైతే మనకు దాని పేరెంట్ అదే అయింది అని తెలుస్తుందో అప్పుడు అదే అంటే అన్నిటికంటే సూపర్ పేరెంట్ అనుకోవచ్చు, అదే రూట్ అన్నమాట. సో దేనికి అదే పేరెంట్ అయితే అది రూట్ అన్నమాట, దానికి అదే పేరెంట్ అన్నమాట రూట్ అంటే. సో ఎప్పుడైతే కాదో దాని పేరెంట్ అది, అప్పుడు మనం ఏం చేస్తాం అంటే దాని పేరెంట్ ని మనం ఏం చేస్తాం, దాని పేరెంట్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఫైండ్ చేస్తాం అన్నమాట. పేరెంట్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఫైండ్ పేరెంట్ ఆఫ్ ఎక్స్ అంటే మనం ఏం చేస్తున్నాం, దీని పేరెంట్ ని అప్డేట్ చేస్తున్నాం అన్నమాట. దీని పేరెంట్ ఈక్వల్ టు ఇది అని. సో దాని తర్వాత మనం ఏం రిటర్న్ చేస్తాం, దీని పేరెంట్ ని రిటర్న్ చేస్తాం. మనకు దొరకకపోయింది అనుకో, సపోజ్ దాని పేరెంట్ అదే అయింది అనుకో, డైరెక్ట్ పేరెంట్ రూట్ రిటర్న్ చేస్తాం. అదే రూట్ అయితే దాని రూట్ అదే రిటర్న్ చేస్తాం. సపోజ్ అది రూట్ కాకపోయింది అనుకో, అది చైల్డ్ అనుకో, అప్పుడు మనం ఏం చేస్తాం, దాని పేరెంట్ దాని పేరెంట్ ఇది సేమ్ కాకపోయింది అనుకో, మనం దాని అర్థం చైల్డ్ అన్నమాట. సో అప్పుడు మనం ఏం చేస్తాం, దాని పేరెంట్ మనం రిటర్న్ చేయాలి కాబట్టి ద పేరెంట్ ఈక్వల్ టు పేరెంట్ ఆఫ్ ఇది. సో ఇప్పుడు మనం రూట్ వై రూట్ తీసుకుంటే ఫైండ్ వై. సో ఇప్పుడు మనం ఏం చెక్ చేస్తాం, ర్యాంక్స్ చెక్ చేస్తాం. ఇఫ్ ర్యాంక్స్ ఎక్స్ గ్రేటర్ దాన్ ర్యాంక్ వై అంటే, మనం ర్యాంక్ ఎక్స్ పెద్దదైందంటే మనం ఏం చేస్తాం, ర్యాంక్ ఎక్స్ ని
పేరెంట్ గా మార్చేస్తాం. పేరెంట్ ఆఫ్ ర్యాంక్ ఎక్స్ రూట్ అన్నమాట. ఈడ వై రూట్. అప్పుడు మనం పేరెంట్ ఆఫ్ వై రూట్ ని ఈక్వల్ టు ఎక్స్ రూట్ చేస్తాం అన్నమాట. రూట్. దాని తర్వాత ఎల్స్ ఇఫ్ ఇప్పుడు ఉల్టా అన్నమాట. ఇప్పుడు ఉల్టా అయింది అనుకో. ఇప్పుడు ఉల్టా అయితే ఎక్స్ రూట్ ర్యాంకే తక్కువ ఉంది అనుకో, మనం దాన్ని వేరే దానికి అసైన్ చేస్తాం. సో ఇప్పుడు పేరెంట్ ఆఫ్ ఎక్స్ రూట్ ఈక్వల్ టు వై రూట్ అన్నమాట. ఎందుకంటే వై రూట్ ర్యాంక్ పెద్ద ఉంది. అదే ర్యాంక్స్ సేమ్ అయినాయి అనుకో, ఇద్దరివి ర్యాంక్స్ సేమ్ అయితే అప్పుడు ఏమవుతుంది, అప్పుడు మనం ఇదే చేస్తాం. ఏది మ్మ్, ఇది చేసుకుందాం. ఎందుకంటే మనం ఎక్స్ ని పెద్ద అనుకుందాం. మనం ఎక్స్ నే అజ్యూమ్ చేసుకుందాం అనమాట పెద్ద అని. సో ర్యాంక్స్ ఇద్దరివి మ్యాచ్ అయినాయి అనుకో, ఎక్స్ అన్న పెద్ద అనుకోవచ్చు, వై అన్న పెద్ద అనుకోవచ్చు. సో నేను ఇక్కడ ఎక్స్ ని పెద్ద అనుకుంటున్నా. ఇంకా ఇప్పుడు ఎక్స్ ది ర్యాంక్ చేంజ్ చేసేస్తున్నా. సో ర్యాంక్ ని అప్డేట్ చేసుకుంటున్నా. ర్యాంక్ ఆఫ్ ఎక్స్ రూట్ ఈజ్ ఒకటి ప్లస్ అయిపోతుంది. దాని తర్వాత ఆ, అంతకంటే ముందు మనం ఏం చేస్తామంటే, సపోజ్ ర్యాంక్స్ ఇద్దరివి సారీ ఇద్దరి రూట్స్ సేమ్ అయినాయి అనుకో, సపోజ్ మనం ఆల్రెడీ కనెక్టెడ్ దానిలోనే మళ్ళీ ఇంకొక ఎడ్జ్ వచ్చింది అనుకో, అప్పుడు అది ఆ, ఆ, అప్పుడు మనం ఏ ర్యాంక్ చేంజ్ చేయక్కర్లేదు, దేని పేరెంట్ చేంజ్ చేయక్కర్లేదు. సో మనం డైరెక్ట్ గా రిటర్న్ చేయొచ్చు. ఇక్కడ రిటర్న్ ఇఫ్ ఎక్స్ రూట్ ఈజ్ ఈక్వల్ టు వై రూట్, ఇదొకటి. సో మనకు ఎప్పుడైతే వన్, ఇక్కడ వన్ ఉంది, ఇంకా ఈడ టూ ఉంది అనుకుందాం. సో మనకు 1 2 ఇచ్చిండు. తర్వాత మనకు సపోజ్ 3 ఉంది. దాని తర్వాత 1 3 ఇచ్చిండు. తర్వాత మనకు సపోజ్ 2 1 అట్లా ఇచ్చింది అనుకుందాం. సో ఇదే ఇట్లా డిఫరెంట్గా ఇచ్చిండు. సో అప్పుడు మనం ఏం చేస్తాం, ఆ, అది అవసరం లేదు కాబట్టి, ఆ కనెక్షన్ ఆల్రెడీ ప్రెసెంట్ కాబట్టి, ఇక్కడ మనకు ఆల్రెడీ సేమ్ పేరెంట్ ఒక్కటే ఉన్నాడు కాబట్టి, ఆల్రెడీ పేరెంట్ 1 అయిపోయింది కాబట్టి, మనకు ఈ 1 3కి రెండుకి ఒకటే పేరెంట్ ఉంది కాబట్టి మనం డైరెక్ట్ గా రిటర్న్ చేసేస్తాం అన్నమాట. మనకి ఇంకా ఏం చేంజెస్ చేయడం అవసరం లేదని మనం రిటర్న్ చేసేస్తాం. సో అది ఇప్పుడు కౌంట్ ఒకటి మనం మైనస్ చేస్తుంటాం. ఎందుకంటే ఎన్ని టైమ్స్ యూనియన్ అయినాయో అన్ని టైమ్స్ మనం మైనస్ చేసుకో, అంటే అన్ని టైమ్స్ మైనస్ ఈ నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ కాబట్టి ఇప్పుడు -1 అని కొడుతున్నా. ఈడ మనకు ఆల్రెడీ నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ తోటి ఇనిషియేట్ చేసిన నేను. ఈడ ఎన్ని టైమ్స్ యూనియన్ కాల్ అవుతుందో అన్ని టైమ్స్ మైనస్ అవుతుంది. ఈడ యూనియన్ కాల్ కాకపోయింది అనుకో, డైరెక్ట్ రిటర్న్ అయిపోతుంది అనమాట. సో రిటర్న్ అన్న అవుతుంది, ఈ వన్ అప్డేట్ అవుతుంది. సో ఇప్పుడు చూసుకుంటే ఓ ఇక్కడ మనం యూఎఫ్ కౌంట్ కూడా పంపాలి, రిటర్న్ చేయాలి. సో ఇప్పుడు అరే హ్మ్. ఇప్పుడు ఆల్మోస్ట్ 90% బీట్ చేసింది. ఆ, ఇప్పుడు మనం డిఎఫ్ఎస్ కోడ్ చూసుకుందాం. ఇప్పుడు డిఎఫ్ఎస్ లో ఎట్లా చేస్తామంటే,
మనం విజిటెడ్ కౌంట్ చేసుకుంటాం. ఒకటి విజిటెడ్ అన్నది అరే డాట్ న్యూ అండ్ ఇంకా అన్ని ఫాల్స్ వేసుకుంటావు. ఇంకా ఏం చేస్తావు, డిఎఫ్ఎస్ లో లూప్ చేస్తావు 0 to n డాట్ ఈచ్ డూ ఐ. ఇది నోడ్ అనుకుందాం. నోడ్ నోడ్ ఇక్కడ మనం ఏం పాస్ చేస్తాం, ఆ, ఒకటి గ్రాఫ్ కూడా కావాలి కాబట్టి మనకు గ్రాఫ్ ఈక్వల్ టు గ్రాఫ్ వచ్చి అరే ఆఫ్ ఎన్ ఎన్ నోడ్స్ లో ఇది వచ్చేసి మనకు గ్రాఫ్ లో మనకు గ్రాఫ్ ఆఫ్ అరేస్ కావాలి ఆర్ హ్యాష్ ఆఫ్ అరేస్ కావాలి. సో హ్యాషెస్ వచ్చేసి 0 to n ఉండాలి కాబట్టి. సో ఇప్పుడు మనం ఎడ్జెస్ ని నైబర్ కనెక్షన్స్ లాగా కనెక్ట్ చేసేయాలన్నమాట. సో ఇప్పుడు ఎడ్జెస్ కి ఇప్పుడు ఏ కామా బి అనుకుంటే ఆ, ఇప్పుడు గ్రాఫ్ లా ఏకి నైబర్ వచ్చేసి బి, బికి నైబర్ వచ్చేసి ఏ. సో ఇదొకటి. మనం డిఎఫ్ఎస్ లో మనం కౌంట్ కూడా అప్డేట్ చేసుకోవాలి కాబట్టి కౌంట్ వచ్చి 0 ఇనిషియల్లీ. మనం విజిటెడ్ కాకపోయింది అనుకో, విజిటెడ్ విజిటెడ్ అయిందనుకో, మనం ఈ నోడ్ అన్నది విజిట్ అయిందనుకో నెక్స్ట్ అని కొట్టేస్తాం. నెక్స్ట్ ఇఫ్ నోడ్ విజిటెడ్ ఇంకా కౌంట్ +1 చేస్తాం. విజిట్ కాకపోతే మనకు నెక్స్ట్ లైన్కి వెళ్తుంది కాబట్టి కౌంట్ +1 చేస్తాం. దాని తర్వాత డిఎఫ్ఎస్ చేస్తాం. డిఎఫ్ఎస్ వచ్చేసి మనం ఏం పంపుతాం, గ్రాఫ్ ఒకటి పంపుతాం. ఇంకా విజిటెడ్ వచ్చేస్తుంది ఇన్స్టాన్స్ వేరియబుల్ కదా. మనకేం కావాలి, గ్రాఫ్ ఒకటి కావాలి, ఇంకా నోడ్ ఒకటి కావాలి, కరెంట్ నోడ్. సో ఇది. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం డిఎఫ్ఎస్ లోకి వెళ్తే గ్రాఫ్ ఇంకా నోడ్ పంపిస్తే మనకు మనం ఇప్పుడు గ్రాఫ్ కి నెక్స్ట్ నైబర్స్ తోటిని మనం మళ్ళీ లూప్కి వెళ్తాం అన్నమాట. గ్రాఫ్ కి నోడ్ నైబర్స్ కి వెళ్తాం అన్నమాట. ఇప్పుడు ఇంకా డెప్త్ సర్చ్ లో ఇంకా డెప్త్ డీప్కి వెళ్తాం. సో ఇక్కడ వచ్చేసి మనకు నేబర్ వస్తుంది. ఇంకా అంతకంటే ముందు మనం విజిటెడ్ ఒకటి వచ్చేసి మనం ట్రూ చేసుకుంటాం. విజిటెడ్ నోడ్ ఈక్వల్ టు ట్రూ చేసేస్తాం. అంతకంటే ముందు రిటర్న్ ఇఫ్ ఆల్రెడీ విజిటెడ్, రిటర్న్ ఇఫ్ విజిటెడ్. విజిట్ చేసిండు అనుకో మళ్ళా దాన్ని చూసుడు వేస్ట్ అన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ మనం 2 ways లో కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని మనకు కొన్నిసార్లు ఇక్కడ ఇట్లా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో రిటర్న్ ఇఫ్ ఆల్రెడీ విజిటెడ్. ఇప్పుడు కౌంట్ అప్గ్రేడ్ అయింది, ఈడ మనం కౌంట్ రిటర్న్ చేయాలి. సారీ, ట్రూ కాదు, ఈడ నోడ్ పెట్టాలి.